హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా ఈజీగా అయిపోయే ఒక వర్క్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదే ఈ వర్క్. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటని చూద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి. నెక్స్ట్ మల్టీ కలర్ కాల్ షేప్లో ఉండే కుందన్స్ చిన్న సైజు తీసుకోండి. అలాగే రౌండ్ కలర్ గోల్డ్ కలర్ కుందన్స్, గోల్డ్ కలర్ బీడ్స్, నెక్స్ట్ దర్దోజీ, అలానే గ్లూ. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్ చుట్టూ మనము గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 వరుసలు గోల్డ్స్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అది చూపిస్తున్నాను చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం నెక్ చుట్టూ 2 లైన్స్ కుట్టుకోవాలి. ఒక లైన్ అయితే కనిపించదు కదా, అందుకు 2 లైన్స్ అయితే మీకు బాగా కనిపిస్తుందండి. 2 లైన్స్ గోల్స్ కుట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను కదా, మల్టీ కలర్ అనే అవసరం లేదు. మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు కుందన్స్ అనేవి తీసుకోండి. నేనైతే మల్టీ కలర్ అయితే అన్నిటికీ యూజ్ అవుద్ది కదా అన్న ఉద్దేశంతో మల్టీ కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా కుట్టడం అయ్యింది. ఇప్పుడు మనము మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి, ఫ్లవర్ వేసి అంత గ్యాప్ ఉంచి కాల్ షేప్ కుందన్స్ అటాచ్ చేసుకోవడానికి నేను ఇక్కడ గ్లూ అటాచ్ చేసి ఈ కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ మధ్యలో సెంటర్లో మనం గోల్డ్ కలర్ కుందని అటాచ్ చేసుకోవడానికి గ్లూ అటాచ్ చేసి అంటించాను. నెక్స్ట్ ఈ రౌండ్ కుందన్ చుట్టూ మనము ఫ్లవర్ లాగా ఈ మల్టీ కలర్ కుందన్స్ అటాచ్ చేసుకోవడానికి గ్లూ అటాచ్ చేసి కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. చూసారుగా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా డ్రై అవనివ్వండి. బాగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ముందు అటాచ్ చేసాం కదా కాల్ షేప్ కుందన్స్, ఒక్కొక్కటి దాని చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి ఒక రింగ్ లా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ఫ్లవర్ లో
దర్దోజీ అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నేను సూదిలోకి ఎక్కించి కుట్టుకుని మిగిలిందంతా టాకాలు వేసుకుంటాను ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా మీరు ప్రతి కుందన్ చుట్టూ దర్దోజీ లైన్ అనేది కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మీకు నీట్గా అందుతుంది ఫ్లవర్ అనేది. ఇదే విధంగా మిగిలిన ఫ్లవర్స్ కూడా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ దర్దోజీతో. అది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఈ డిజైన్ ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఓవరాల్ పిక్ అనేది ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా చూపించాను. బ్యాక్ నెక్ హ్యాండ్స్కి ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.